గైస్ ఎట్లున్నారు అందరూ? సో ఇంకా ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ అయిపోయింది. పేరెంట్స్, స్టూడెంట్స్, కాలేజెస్ గురించి, బ్రాంచెస్ గురించి, డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ గురించి ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు ఇప్పుడు. అసలు ఏం తీసుకోవాలి, ఏది కరెక్ట్, ఏది రైట్ డైరెక్షన్ అని యూనో అసలు డిఫరెంట్ లెవెల్ టెన్షన్ ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్ అడ్మిషన్ అయ్యేంత వరకు. అందుకే మన ఛానల్లో అయితే కరెక్ట్గా ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన డీటెయిల్ రివ్యూస్, ఇంకా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూనే ఉంటా. అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట. చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో అయితే చాలా మంది స్టూడెంట్స్ నాకు డిఎం చేసిండ్రు, ఒక టెక్ స్కూల్ గురించి రివ్యూ చేయన్నా, ఇది ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి అన్నా అని. అండ్ అదే పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి. సో స్పెసిఫిక్గా ఎందుకు దీని గురించి స్టూడెంట్స్ అడుగుతున్నారు అంటే 2-3 థింగ్స్ ఈ పర్టికులర్ టెక్ స్కూల్కి రిలేటెడ్ బాగా హైలైట్ అయినాయి. ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళ స్టూడెంట్స్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అని ఒక గూగుల్ ప్రొవైడ్ చేసే గ్లోబల్ ఇంటర్న్షిప్ అనమాట. చాలా ప్రెస్టీజియస్ ఇంటర్న్షిప్ ఇది. ఇండియా నుంచి ఓన్లీ 200 స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. అండ్ అందులో వీళ్ళ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యిండ్రు. అండ్ దాంతోపాటు టెక్ కాంబినేటర్లో ఇంటర్న్షిప్ క్రాక్ చేసిండ్రు. అండ్ ఇంకా వేరే వేరే ప్రెస్టీజియస్ ఇంటర్న్షిప్స్ క్రాక్ చేసిండ్రు వీళ్ళ స్టూడెంట్స్. అదైతే న్యూస్లో బాగా మంచి వైరల్ వెళ్ళిండే. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ నాకు అడుగుతుండే, అన్న ఈ పర్టిక్యులర్ టెక్ స్కూల్ కూడా కొంచెం రివ్యూ చేయి, ఎట్లుంటుందో ఒకసారి చెప్పండి అని. సో అందుకే డిసైడెడ్, సరే చేసేద్దాం ఒకసారి ఈ టెక్ స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే చెప్తున్నా. సో ఫస్ట్లీ అసలు ఎందుకు స్టార్ట్ చేసిండ్రు, అగైన్ ఇది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసిండ్రు మన ఈ పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని. ఓకే, సో బేసికలీ వీళ్ళు స్టార్ట్ చేసిన పర్పస్ ఆల్రెడీ మీకు తెలిసిన పెద్ద ప్రాబ్లమే ఇండియాలో, దట్ ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు, కానీ హార్డ్లీ 10% ప్లేస్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొత్త ట్రెండ్ ఏంటంటే ఐఐటీస్లో కూడా ప్లేస్మెంట్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి. అండ్ అటు సైడ్ బయట చూసుకుంటే టెక్ వరల్డ్ చేంజ్ అవుతూనే ఉంది ర్యాపిడ్గా. అటు ఏఐ జాబ్స్ని ఆటోమేట్ చేస్తుంది, జాబ్స్ని తగ్గిస్తుంది. స్కిల్స్ ఏదైతే మనకి ఇన్ డిమాండ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో, అవి 6 monthsకి 1 yearకి చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతుంది, ఇంత డైనమిక్ ఉంది. అండ్ మన కాలేజెస్ ఏమో అంత పాతకాలం కరికులంలో అవే ఏవైతే చెప్పిండ్రో 5 years 10 years ముందు అవే దాంతో కంటిన్యూ చేసుకుంటూ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు. పెద్దగా యూజ్ లేదు. దానివల్ల స్టూడెంట్ బయటికి వచ్చి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం, అందరికీ తెలిసిన ప్రాబ్లమే. అండ్ వీళ్ళైతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని ఈ పర్టికులర్ టెక్ స్కూల్ అయితే స్టార్ట్ చేసిండ్రప్ప. సో అన్న మరి ఏంటి ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, డిగ్రీ ప్రొవైడ్ చేస్తుంటే ఏ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, వీళ్ళు మేధావి స్కిల్స్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి 4-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యూజీసీ అప్రూవ్డ్ డిగ్రీ. ఓకే, మీరు ఈ డిగ్రీతో ఫర్దర్గా జాబ్స్కి లేదా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి లేదా ఫారెన్కి హయ్యర్ స్టడీస్కి ఎక్కడికైనా అప్లై చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదైతే క్లియర్గా ఉన్నారు. అండ్ ఇక్కడ మరి డిఫరెంట్ ఏంటన్నా అంటే, ఇప్పుడు మనకి వేరే టెక్ స్కూల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. వీళ్ళ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ టెక్ స్కూల్లో జాయిన్ అయితే మీరు ఖచ్చితంగా 5,000 hours లైవ్ కోడింగ్ చేస్తేనే మీకు డిగ్రీ ఇస్తారు, లేదంటే ఇయ్యరు అని చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. సో ఎందుకు ఇట్లా అంటే, వీళ్ళు కంప్లీట్గా ప్రాక్టికల్ లెర్నింగ్, ప్రాక్టికల్ అప్లికేషన్ పైన చాలా చాలా హెవీగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, నువ్వు వెళ్ళి లైవ్గా కోడింగ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడే నీకు తెలుస్తుంది, యాక్చువల్ అప్లికేషన్ తెలుస్తుంది, ఆ కాన్సెప్ట్కి సంబంధించి అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది అని ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. లేదంటే మీకు ఏమీ అర్థం కాదు స్పెసిఫికలీ టెక్ వరల్డ్లో. సో అందుకే ఇదైతే మ్యాండేటరీ పెట్టినామని మెన్షన్ చేసిండ్రు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ర్యాండమ్ థియరీ సబ్జెక్ట్స్, లేదంటే సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ మార్కెట్లో ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి అంత అప్లికేషన్ లేవు. అలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉండవు మీకు. ఓన్లీ ప్రజెంట్ మార్కెట్లో లెట్స్ టాప్ కంపెనీస్ తీసుకుందాం, నెట్ఫ్లిక్స్, ఊబర్, లేదంటే జొమాటో, ఇన్స్టాగ్రామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, గూగుల్ పే, లింక్డ్ఇన్, స్పాటిఫై, ఇలాంటి కంపెనీస్లో ఏవైతే స్కిల్స్ నడుస్తున్నాయో, ఏవైతే టెక్నాలజీస్ నడుస్తున్నాయో అవన్నీ వీళ్ళ కరికులంలోకి ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వచ్చినప్పుడు
వాళ్ళకి ఆల్రెడీ మంచి స్కిల్స్, రెజ్యూమే అంతా బిల్డ్ చేసి ఉంటారు కాబట్టి డెఫినెట్‌గా చాలా చాలా మంచి మంచి జాబ్స్ క్రాక్ చేసే పొజిషన్‌లో ఉంటారు. అండ్ దిస్ ఇస్ వాట్ దే బిలీవ్. అండ్ అలా అట్లయితే వాళ్ళ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చేసిండ్రు. అందుకే వాళ్ళ కరిక్యులమ్ కూడా, బికాజ్ నేను చెప్పినా కదా, ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూడండి ఎన్ని అప్డేట్స్ వస్తున్నాయి ఏఐకి సంబంధించి. ఎవ్రీ 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉంది. సో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి సెమిస్టర్‌కి వాళ్ళ కరిక్యులమ్‌ని అప్డేట్ చేసుకుంటూ పోతున్నారు. బయట ఏం నడుస్తుంది ఇండస్ట్రీలో దానికి తగ్గట్టుగా కరిక్యులమ్‌ని అప్డేట్ చేసుకుంటూ పోతున్నారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అదైతే నాకు నచ్చిండే. సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇదంతా బానే ఉంది. చెప్పడానికి బానే ఉంది కదా! కానీ ఇదంతా మార్కెటింగ్ గిమ్మిక్ కూడా అయ్యి ఉండొచ్చు కదన్నా! నేను గూడా అంటే మస్తు మంది ఇదే చెప్తున్నారు. మరి నేనెట్లా నమ్మాలి అంటే అక్కడే వీళ్ళ రిజల్ట్స్ అయితే చాలా చాలా సాలిడ్ వచ్చినాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ నేను చెప్పిన దానికి సంబంధించి ఒక హైలీ ప్రెస్టీజియస్ గూగుల్ గ్లోబల్ లెవెల్ ఇంటర్న్‌షిప్. అండ్ ఇండియా నుంచి అయితే హార్డ్‌లీ 200 స్టూడెంట్స్ సెలెక్ట్ అయితారు. అవి కూడా ఐఐటీస్ వాళ్ళు, టాప్ ఎన్ఐటీస్, బిట్స్ వాళ్ళు, అది కూడా థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయితారు. అలాంటి ఒక కాంపిటీషన్‌లో, అలాంటి ఒక ఇంటర్న్‌షిప్‌కి వీళ్ళ ఫస్ట్ బ్యాచ్‌లోనే 11 స్టూడెంట్స్ అయితే క్రాక్ చేసిండ్రనమాట. అండ్ ఒకరో ఇద్దరో సెలెక్ట్ అయితే అది సరే ఎక్సెప్షనల్ కేస్ అనుకోవచ్చు. కానీ 11 మంది క్రాక్ చేయడం అనేది నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అట్లనే సమ్మర్ ఆఫ్ బిట్ కాయిన్ అని ఇంకొక ప్రెస్టీజియస్ ఇంటర్న్‌షిప్ ఇది. ఇందులో 4 స్టూడెంట్స్ సెలెక్ట్ అయినరు. వీళ్ళ 4 స్టూడెంట్స్. అండ్ ఇంకొక ఇంటర్న్‌షిప్ విచ్ ఇస్ ఎల్ఎఫ్ఎక్స్ బై లైనెక్స్ ఫౌండేషన్ అని. ఇది కూడా 2 స్టూడెంట్స్ క్రాక్ చేసిండ్రు. అండ్ వీళ్ళ ఫస్ట్ బ్యాచ్‌లోనే ఆల్మోస్ట్ 50% వాళ్ళకి ఇంటర్న్‌షిప్స్ వచ్చినాయి. అవి కూడా యూఎస్ బేస్డ్ కంపెనీస్‌లో. ఏదో సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో, మాస్ రిక్రూటర్స్‌లో వచ్చినాయంటే అది వేరే. కానీ అట్లా కాకుండా ఇప్పుడు కంపెనీస్ విచ్ ఆర్ ఇంటూ బ్లాక్ చైన్, వెబ్3, ఇంకా హెవీ డెవలప్మెంట్ రోల్స్ ఉంటాయి చూడండి. కంపెనీస్ విచ్ ఆర్ ఇంటూ ద స్పేస్, అందులో ఇంటర్న్‌షిప్స్ క్రాక్ చేసిండ్రంటే దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ థింగ్ అనమాట. అది కూడా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. అండ్ స్టైపెండ్ కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి అరౌండ్ 2 lakhs. అండ్ హైయెస్ట్ స్టైపెండ్ వచ్చేసి 5,50,000. అండ్ వీటన్నిటికి సంబంధించిన చూసిన లింక్డ్ఇన్‌లో కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి ఉండే. వాళ్ళ ప్రొఫైల్స్ చూసిండే జస్ట్ వెరిఫై చేసుకోవడానికి. సో వీళ్ళ రిజల్ట్ చూసినప్పుడైతే నిజంగా వీళ్ళ కరిక్యులంలో, వీళ్ళ ప్రోగ్రామ్‌లో దెర్ ఇస్ సంథింగ్ యూనిక్ అయితే అనిపించింది. ఎందుకంటే ఇలాంటి రిజల్ట్స్ అది కూడా ఒకటో ఇద్దరు స్టూడెంట్స్‌కి కాదు, ఇంతమంది స్టూడెంట్స్‌కి వస్తున్నాయి అంటే డెఫినెట్లీ వీళ్ళ ప్రోగ్రామ్‌లో ఏదైతే వీళ్ళు నేర్పించాలనుకుంటున్నారో స్టూడెంట్స్‌కి, దట్ ప్రాక్టికల్ అప్లికేషన్, ఒక టెక్ వరల్డ్‌లో ఒక కెరియర్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా థింక్ చేయాలి, ఎట్లా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనేవి వీళ్ళు కరెక్ట్‌గా నేర్పిస్తున్నారు అని అయితే అనిపించిందనమాట. అండ్ ఎందుకు అసలు ఎవరు స్టార్ట్ చేసిండ్రు అని చూసుకుంటే టెక్కీసే స్టార్ట్ చేసిండ్రు ఇది కూడా. మన నార్మల్ అకాడమిక్ ఫోక్స్‌లా కాకుండా మీకు క్లాస్ ప్లస్ ఐడియా మీకు ఆ క్లాస్ ప్లస్ గురించి తెలిసి ఉండొచ్చు. ఇట్స్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎడ్టెక్ కంపెనీ అది క్లాస్ ప్లస్. అండ్ అది స్టార్ట్ చేసిన ఫౌండర్స్ ఒక ఐఐటియన్ ముకుల్ రుస్తోగి అండ్ బస్వత్ అగర్వాల్, ఒక ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ అయితే స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు కూడా టెక్కీసే. వాళ్ళ కంపెనీస్‌కి, వాళ్ళ సొంత కంపెనీకి 250+ ఇంజనీర్స్‌ని హైర్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ టెక్ స్పేస్‌లో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు. సో వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ తెలుసు. అండ్ వీళ్ళు ఇంకా వేరే మరి మంచి మంచి కంపెనీస్‌లో పనిచేస్తున్నాం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, టెక్ లీడర్స్‌తో కలిసి ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసిండ్రనమాట. అండ్ ఇంకొక వెరీ గుడ్ థింగ్ నాకేమనిపించిందంటే వీళ్ళు అడ్మిషన్స్ పైన ఎక్కువ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని తీసుకోవాలి, దానిపైన ఫోకస్ లేదు. వీళ్ళది చాలా చిన్న బ్యాచ్ సైజ్. ఓకే, లాస్ట్ ఇయర్ హార్డ్లీ 150 స్టూడెంట్స్ పర్ ఇయర్ బ్యాచ్ సైజ్ పెట్టుకోవాలి అన్నట్టు వీళ్ళు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. అండ్ దట్స్ రియలీ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే బ్యాచ్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ప్రాపర్ ఫోకస్ ఉంటుంది. ప్రాపర్గా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. మంచి ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళకి సక్సెస్ బడీస్, అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే త్రూ అవుట్ ద 4 years వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్ మెంటర్షిప్ ఇవ్వడానికి అది వీలవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఎవ్రీ వీక్ సిటిఓస్ తోటి, ఫౌండర్స్ తోటి, టెక్ లీడర్స్ తోటి
ఇండస్ట్రియల్ సెషన్స్, ఇంటరాక్షన్స్ పెట్టించి బయట మార్కెట్లో ఏం నడుస్తుందో చెప్పించి. సో ఇదంతా చూస్తుంటే అయితే ఒకటైతే నేను చెప్పిన నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే బ్యాచ్ సైజ్ చిన్నగా పెట్టి వీళ్ళు ఆ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, ఏదో తొందరగా చాలా మందిని మనం నింపేసుకోవాలి, చాలా మందిని అడ్మిషన్ తీసుకోవాలి, అట్లా ఫోకస్ లేదు వీళ్ళకి. ప్రాపర్గా ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళ ప్రోగ్రామ్ ఎంత ఎఫెక్టివ్గా ప్రూవ్ చేస్తున్నారు. సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో వీళ్ళ క్యాంపస్ అయితే బెంగళూరులో అయితే ఉందబ్బా. స్టార్టప్స్ మధ్యలో ఆ సిలికాన్ వ్యాలీ అంటారు కదా, బెంగళూరు ఇండియా సిలికాన్ వ్యాలీ. సో ఆ లొకేషన్లో అయితే ఉంది. సో ఈ పర్టికులర్ కాలేజ్, ఈ పర్టికులర్ టెక్ స్కూల్లో మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎప్సెట్, జేఈ ఏం అక్కర్లేదు. వీళ్ళకి సపరేట్ అడ్మిషన్ టెస్ట్ ఉంది, పోలారిస్ అడ్మిషన్ టెస్ట్ అని. 45 మినిట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, మీ ఇంటి నుంచి కూడా రాసుకోవచ్చు. లాజికల్ రీజనింగ్ ఇంకా మ్యాథ్స్ ఉంటుంది అనమాట. అది మీరు క్వాలిఫై అయితే తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోతే మీకు అడ్మిషన్ అయితే వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు మంచి జేఈ పర్సెంటైల్ లేదా ప్యాట్ స్కోర్ ఉన్నా కూడా వీళ్ళ సొంత టెస్ట్, ప్యాట్ స్కోర్ అంటే వీళ్ళ సొంత అడ్మిషన్ టెస్ట్, మంచి స్కోర్ వచ్చినా వీళ్ళు స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు ప్యాట్ క్లియర్ చేస్తే మీకు ప్రీ ఇంజనీరింగ్ బోర్డ్ క్యాంప్కి కూడా యాక్సెస్ ఇస్తున్నారు అనమాట. సో చెప్పినా కదా, దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ రేర్ టెక్ స్కూల్స్ which is actually focusing on that solving the big problem. ఏదైతే ఆ పెద్ద గ్యాప్ ఉందో బయట మార్కెట్కి ఏం కావాలి, స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటున్నారు, ఆ పెద్ద గ్యాప్ని వీళ్ళు డిజైన్ చేసిన యూనిక్ ప్రోగ్రామ్తో అయితే సాల్వ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో డెఫినెట్గా మీకు టెక్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఒక మంచి కెరియర్, ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి నాకు, ఒక రైట్ డైరెక్షన్ ఇచ్చే ప్లాట్ఫామ్ నాకు కావాలి అని మీరు చూస్తుంటే మాత్రం డెఫినెట్ కన్సిడర్ చేయండి. ఇంకా దీనికి అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో నేను అడ్మిషన్ రిజిస్ట్రేషన్ లింక్ నా బయోలో యాడ్ చేసి, నా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసి పెట్టిన. అండ్ దాంతోపాటు అంటే మీకు ఒకవేళ వేరేమైనా డౌట్స్ ఉన్నా, వేరేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ వెబ్సైట్కి వెళ్ళిపోండి, అక్కడ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. గో త్రూ ఇట్, చెక్ ఇట్ అవుట్. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ మీకు వేరేమైనా డౌట్స్ ఉన్నా, ఇవి కాకుండా నేను మెన్షన్ చేసినవి కాకుండా వేరేమైనా డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తా. నాకు తెలియకపోతే ఐ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ దిస్ Polaris team and try to get back to you guys. Okay, so that's it from today's video. I hope ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని. Polaris గురించి అడిగిండ్రు. సో ఇదన్నమాట Polarisకి సంబంధించిన రివ్యూ. అండ్ కలుద్దాం మనం ఇంకొక ఇలాంటి ఇంకో కాలేజ్ రివ్యూలో. టిల్ దెన్ టేక్ కేర్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి, టెక్ సైడ్, ఈ సాఫ్ట్వేర్ సైడ్, సిఎస్సి జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. కలుద్దాం మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.